भारत माता जी के जय बोलो भारत माता की जय बोलो भारत माता की కొంచెం ముందు కొంటారు వెహికల్ ముందు భారత్ మాతా కి జై బోలో భారత్ మాతా కి జై ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా రీచ్ గ్లోబల్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ గారి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఏర్పాటు చేయడం, తిరుపతి పట్టణంలో తిరంగా ర్యాలీ ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. అదేవిధంగా మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా తిరుపతి పట్టణంలో అనేక రకాలుగా సైనికులకు మద్దతు తెలుపుతూ ఆపరేషన్ సక్సెస్ అని విజయవంతం చేసుకోవడం కూడా జరిగింది. ఏప్రిల్ 22వ తేదీ మన భారతీయులు పహల్గామ్లో విహారయాత్రకు పోతే మన రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మన అనంతపురం జిల్లాకు చెందిన ఒక సైనికుడు మురళీనాయక్, అతని భౌతిక కాయానికి కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకుడు లోకేష్ గారు వారికి పోయి ఓదార్చి వారి కుటుంబానికి సహాయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా కావలిలో కూడా చనిపోతే ఉప ముఖ్యమంత్రి వెళ్ళి వాళ్ళకి కూడా సహాయం చేయడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్కు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఒక నరేంద్ర మోదీ గారికి సరిపోయింది. ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశము అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అందులో గట్టిగా మన సైనికులకు నిలవడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఉగ్రవాదుల్ని ఏరివేసేంత వరకు ప్రధానమంత్రి మోదీ గారు అలుపు ఎరగకుండా ఎటువంటి విధానాలను అనుసరించి ఉగ్రవాదులను అణచివేతకు అన్ని విధాల సహాయాలు అందరితో తీసుకొని ఉగ్రవాదుల అణచివేతకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడని కూడా తెలియజేస్తున్నాము. పహల్గామ్లో ఉగ్రవాదులు మన రాష్ట్ర ప్రజలను 26 మందిని పొట్టన పెట్టుకోవడం కూడా జరిగింది. అందులో మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. వారికి కూడా ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో పాకిస్తాన్ వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలకు బలపరిచి నరేంద్ర మోదీ గారికి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పడం కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ విద్యాశాఖ మంత్రి చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తిరుపతి మన డాక్టర్ రమేష్ నాథ్ ఆధ్వర్యంలో వారి సంతాప దినంగా విజయవంతంగా తిరంగా ర్యాలీని కూడా ఇక్కడ పూలే విగ్రహం కాడి నుంచి కూడా నిర్వహించి ప్రధాన కూడళ్లలో కూడా అందరికీ ప్రజలకు తెలిసే విధంగా చేస్తున్నామనేసి కూడా తెలియజేస్తూ దేశభక్తులకు వీర వనితలకు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ మా సేవా సంస్థ తరఫున డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల వందనములు. మీరందరూ చూస్తే పహల్గామ్ దాడికి ప్రతిరూపంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉగ్ర నరసింహస్వామి అయి బాగా ప్లాన్ చేసి మన వీర వనితలతో ఇద్దరితో కల్నల్ ఖురేషీ, వ్యోమికా సింగ్ వారితో ఆ ముష్కర్లను వాళ్ళ స్థావరాలను మట్టి కరిపించి అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ అనగా మన ఆడపడుచుల సింధూరాన్ని తుడిచివేసిన ఆ ముష్కర్లను ఆపరేషన్ సింధూర్ అదే పేరు పెట్టి అంతరించడం జరిగింది. మనం భారతీయులమంతా శాంతి స్వరూపులమే, విశ్వశాంతిని వసుదైవ కుటుంబం అనేవారిమే కానీ మనము పిరికి పందలము కాము. మనము గౌతమ బుద్ధుడు పుట్టిన దేశంలో శాంతి స్వరూపులుగా ఉన్న మనపైన ఎవరైనా నిష్కారణంగా దాడి చేస్తే సహించము. కాబట్టి ఇంకా మన ఎమ్మెల్యే గారు
జంగాలపల్లి శ్రీనివాసులు గారు ఎంతో మన్నించి వచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపుతూ పుర ప్రజలు దేశభక్తులు అందరూ ఈ పండగలో పాడుకోవాలని నేను ఒక దేశభక్తుడిగా ఫారిన్ కంట్రీల నుంచి వచ్చి ఇక్కడనే స్థిరపడి ఈ ప్రోగ్రాములు చేస్తున్నాను. ఈరోజు ఈ ఆపరేషన్ సింధూరు అందరిలో దేశభక్తి ఉంది, నిద్రాణమై ఉంది. దాన్ని వెలిగి తీయటానికే నా ప్రయత్నము. ఈ ఆపరేషన్ సింధూరు విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఈ పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ వందే మాతరం జై రమేష్నాథ్ లింగోట్ల ఆధ్వర్యంలో సింధూర విజయ ర్యాలీ తిరుపతిలో జరుగుతుంది. ఈ సింధూర అటాక్స్ సింధూర ఈ ఉగ్రవాదులను అణచిపెట్టే దాంట్లో ఈ మధ్యలో జరిగిన ఉగ్రవాదుల మీద జరిగిన దాడులు చాలా ప్రత్యేకత ఉన్నది. ఇంతకుముందు కూడా 1962, 65, 71, 99 కార్గిల్ వార్లో కూడా జరిగింది. కానీ దీని స్పెషాలిటీ ఏమిటంటే పూర్తిగా ఎలక్ట్రానిక్ కంట్రోల్స్కు ఈ ఆపరేషన్ జరిగింది. కొత్తగా మన ఎయిర్ ఫోర్స్ సాధించిన రాఫెల్ విమానాల్ని పనిలోకి దించింది. అదేవిధంగా భారతీయంగా స్వచ్ఛంగా మనం తయారు చేసిన అస్త్రాలను కూడా ప్రయోగించి తిరుగులేని విజయం సాధించింది. ఈసారి మన రాఫెల్ విమానాలు ఒకటేసారి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 5 చోట్ల, పాకిస్తాన్లో 4 చోట్ల ఏకదాటిన దాడి చేసి ఉగ్రవాదులకు కోలుకోలేనంత నష్టం కలిగజేసింది. ఇంకా ఇది జరిగుండి మొత్తం వాళ్ళను మట్టుపెట్టే వరకు మోడీ గారు విశ్రమించకుండా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందుగా నేను 62, 65, 71 వార్స్లో పార్టిసిపేట్ చేసినా కూడా అప్పుడు పూర్తిగా అంతా మాన్యువల్గా ఉండేది. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ అయింది. సుదర్శన చక్రాన్ని మన దేశం మీద ఒక డోమ్ లాగా వేసి ఏదన్నా ఫారిన్ నుంచి వచ్చే బయట నుంచి వచ్చే అస్త్రాలను ఆకాశంలోని పసిగట్టి అక్కడే ధ్వంసం చేయటం అనేది స్పెషాలిటీ. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ప్రపంచ దేశాలన్నీ కూడా మన శక్తి సామర్థ్యాలను చూసి ఆశ్చర్యవంతున్నాయి. ఇదే విధంగా మన సైనికులు మనం మద్దతు చేస్తూ ఈ విజయాన్ని నిరంతరం కొనసాగించాలని నా కోరిక. బహుళ